Welcome to Alchemy. Today we are going to discuss about the iron enzymes. First, acid phosphatase ఉంటుంది. Acid phosphatase contain a dinuclear metal site containing a iron 3 in conjugation with iron zinc. That means iron is in conjugation with some bridging ligand అనేది ఉంటుంది అండ్ ఇలా ఐరన్ డైన్యూక్లియర్ సైట్గా ఉంటుంది. ఇట్ మే బి కాంజుగేట్ విత్ ఐరన్ ఆర్ జింక్ ఆర్ మ్యాంగనీస్ తోటి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎస్డే క్లాస్లో మనం వచ్చి జింక్ ఎంజైమ్లో ఆల్కలైన్ పాస్ఫటైజ్ తీసుకున్నాము. ఫంక్షనింగ్ దీని మొత్తానికి ఒకటే, కాకపోతే అది బాగా స్ట్రాంగ్ కండిషన్, ఇది వచ్చేసి మైల్డ్ కండిషన్లో జరుగుతుంది ఈ యాసిడ్ పాస్ఫటైజ్ అనేది. ఆల్సో నేను వేసే పర్పుల్ యాసిడ్ పాస్ఫటైజ్ అంటాం పిఏపి. ఇది ఏం చేస్తుందంటే సేమ్ ఆల్కలైన్ పాస్ఫటైజ్ లాగా కెటలైజ్ హైడ్రాలసిస్ ఆఫ్ పాస్ఫేట్ ఎస్టర్స్ అండర్ మైల్డ్ కండిషన్స్. అదేమో బేసిక్ కండిషన్స్ అండ్ ఆల్కలైన్ పాస్ఫటేస్, వాటి మెటల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాటిలో వచ్చేసి జింక్ ఎంజైమ్ ఉంటుంది, 1 మెగ్నీషియం 2 జింక్ మెటల్స్ అనేవి ఉంటాయి. ఇది ఇన్వాల్వింగ్ బాండ్ మెయింటెనెన్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ సిగ్నలింగ్ బయాలజికల్గా అయితే. అండ్ ఇట్ పింక్ ఆర్ పర్పుల్ కలర్ ఇస్ డ్యూ టు ఈ ఐరన్ డైన్యూక్లియర్ సైట్లో లైగెండ్ టైరోసినేట్ అనేది ఉంటుంది. దాని నుంచి ఐరన్కి ఎలక్ట్రాన్స్ అనేది ఇవ్వటం, లైగండ్ మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ వల్ల దీనికి పింక్ ఆర్ పర్పుల్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ ఐరన్ వచ్చేసి హై స్పిన్లో అనేది ఉంటుంది యాసిడ్ పాస్ఫటేస్లో. నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్స్ డీలింగ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రెడాక్స్ యాక్టివ్ రియాక్షన్స్, దట్ ఈస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పెరాక్సిడేస్ అనేది ఉంటుంది. పెరాక్సిడేస్ అనేది ఒక కెటలిస్ట్. అది ఎలా యూజ్ అవుతుందంటే కెటలైజ్ ది రిడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇట్ కంటైన్స్ హెమిక్ గ్రూప్. హెమిక్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ద పార్ఫైన్ గ్రూప్ విత్ ద ఐరన్ ఆటమ్ అరౌండ్ ది సెంటర్. హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 ఎలక్ట్రాన్స్ 2H+ తీసుకుంటే 2H2O 2 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది మనకి వస్తుంది. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ కెటలిటిక్ ప్రాసెస్లో మనకి Fe4 ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఓన్లీ ఎంజైమ్స్ డీలింగ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ చేసినప్పుడు మాత్రమే మనకి Fe4 ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. జింక్ ఎంజైమ్స్ ఇంకెక్కడ ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ 2H+. ఇది ప్రీవియస్ ఇయర్ బిఫోర్ ఇయర్లో కూడా సిఎస్ఐ అన్నట్లో ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉంటారు. ఇది పెరాక్సిడేస్ జరిగినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని ప్రోటాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ అండ్ ఆక్సిడేస్ అనేది ఉంటుంది. కెటలైజ్ ద రిడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ టు వాటర్. రిడక్షన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్. అండ్ దే ఇంక్లూడ్ ఇక్కడ ఈ ఆక్సిడేస్ చేయటంలో మనకి ఏది బాగా సైటోక్రోమ్ C ఆక్సిడేస్ అనేది యూస్ అవుతుంది. ది ఎంజైమ్ దట్ ఈస్ బేసిస్ ఫర్ ఆల్ హై లైఫ్ ఫార్మ్స్. ఆక్సిజన్ ఉంటుంది, గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది. 4 ఎలక్ట్రాన్స్ 8H+ తీసుకుంటే 2 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ 4H+ అనేది అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఆల్సో కంటైన్స్ హెమిక్ గ్రూప్. ఇవన్నీ రిడక్షన్ చేస్తాను. రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది గెయిన్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ గెయినింగ్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్, సో ఇట్స్ రిడక్షన్ ఆక్సిడేస్. ఈ ఆక్సిడేస్ అనే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సైటోక్రోమ్ C స్ట్రక్చర్. ఇది వచ్చి సైటోక్రోమ్ C స్ట్రక్చర్. సైటోక్రోమ్ C ఆక్సిడేస్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. లైక్ డిఆక్సి ఫామ్లో ఉన్నప్పుడు హీమోసైనిన్ టైప్లో ఉంటుంది, Cu1గా ఉంటుంది. ఇట్ ఇస్ బాండ్ విత్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇట్స్ లైక్ ఏ హెమిక్ గ్రూప్ అనేది ఉంటుంది. అంటే సైటోక్రోమ్లో కూడా ఆక్సిడేస్లో కూడా హెమిక్ గ్రూప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కాపర్ +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, ఐరన్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ 4, హియర్ కోఆర్డినేషన్ నెంబర్ 6. అండ్ నెక్స్ట్ ఎమినో ఆక్సిడేస్ అనేది ఉంటుంది. ఎమినో ఆక్సిడేస్ కెటలైజ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఎమిన్స్ టు ఆల్డిహైడ్స్. ఇలా ఎమిన్స్ని ఇలా ఆల్డిహైడ్స్లోకి చేంజ్ అనేది చేస్తుంది. ఇక్కడ ఎమినో ఆక్సిడేస్లో ఏ మెటల్ అనేది ఉంటుందంటే కాపర్ అనేది ఉంటుంది. ఇక్కడ వీటిలో డైన్యూక్లియర్ సైట్ అనేది ఉంటుంది ఆక్సిడేస్లో. నెక్స్ట్ ఆక్సిజనేస్ అనేది ఉంది. ఆక్సిజనేషన్ మీన్స్ ఇన్సర్షన్ ఆఫ్ 1 or both oxygen atoms derived from O2 into organic substrate. See here.
ఫస్ట్ ఒక ఆర్గానిక్ సబ్స్ట్రేట్ అనేది తీసుకున్నాం, ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది. ఎలక్ట్రాన్ రెడాక్స్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ తీసుకొని ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఆర్గానిక్ సబ్స్ట్రేట్లోకి ఎంటర్ అవుతుంది, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది వాటర్లో రిమూవ్ అవుతుంది. ఇక్కడ మోనో ఆక్సిజన్ జరిగినప్పుడు ఆల్కిన్స్ని ఇలా జరిగినప్పుడు O2 యాడ్ చేసినప్పుడు ఇలా ఎపాక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఆర్ ఆక్సిరైన్స్ అంటాము. ఇలా డైఆక్సిజనేస్ జరిగినప్పుడు ఇలా పెరాక్సైడ్స్లో ఫామ్ అవుతాయి. సైటోక్రోమ్ P45 స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ హిమోగ్లోబిన్లా ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఇక్కడ అనేది హిస్టిడైన్ ఉంటుంది, బట్ ఇక్కడ హిస్టిడైన్ బదులు సిస్టీన్ అనే గ్రూప్ అనేది ఉంటుంది. సైటోక్రోమ్ P45 అనేది ఆక్సిజనేషన్లో యూజ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక మాలిక్యూల్, దీన్ని ఏమంటామంటే క్యాంఫర్. ఈ క్యాంఫర్ని తీసుకొని సైటోక్రోమ్ P45 అనే ఒక ఎంజైమ్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. దానికి ఆక్సిజన్ మాలిక్యూల్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ని ఇచ్చాం. అప్పుడు సైటోక్రోమ్ P45 మెయిన్ యూజ్ ఏంటంటే ఆక్సిజన్ ఇన్సర్ట్ ఇన్ ద ఆర్గానిక్ సబ్స్ట్రేట్. సో ఇక్కడ ఆక్సిజన్ ఇన్సర్ట్ అవుతుంది, ఇంకో ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్గా రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కెటలేస్ అనేది ఉంటుంది. కెటలేస్ అంటే ఏం చేసిందంటే డికంపోజిషన్ ఆఫ్ 2 moles of H2O2 gives rise to 2 moles of H2O plus O2. Decomposition of hydrogen peroxide to water and O2. ఇక్కడ మాత్రం పెరాక్సిడేస్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ రిడక్షన్ ఆఫ్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇచ్చి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఓన్లీ వాటర్గా చేంజ్ చేసిద్ది. ఇక్కడ మాత్రం హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాటర్గా అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్గా డికంపోజిషన్ చేస్తుంది. It is a decomposition reaction, అవి reduction reactions. It contains heme group, contains Fe metal. Next, tyrosinase and catechol oxidase responsible for producing melanin type pigment అనేది ఉంటుంది. బాడీలో మెలైన్ టైప్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఎంజైమ్స్ యూజ్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ ఎలా ఉంటుందంటే కాపర్ డైన్యూక్లియర్ సైట్ ఉంటుంది, లైక్ హీమోసైనిన్లా కాపర్ బ్రిడ్జ్ లైగన్స్ ఏమైనా ఉండొచ్చు, కాపర్ డైన్యూక్లియర్ సైట్ అనేది ఉంటుంది. టైరోసిన్ అండ్ కార్టికల్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ మెలైన్ టైప్ పిగ్మెంట్. ఇక్కడ వచ్చేసి కెటనేస్, ఆక్సిజనేస్, ఆక్సిడేస్, పెరాక్సిడేస్ ఇవి ఆల్ కంటైన్స్ హీమీ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ కంటైన్ హీమీ గ్రూప్ అని అడుగుతారు. ఆప్షన్స్లలో అన్నీ ఇస్తారు, మనం అది కూడా చూస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా రిడాక్స్ రియాక్షన్స్. ఇక్కడ వచ్చి 2 electrons 2H+ అనేది ఇస్తుంది, ఇక్కడ 4 electrons 8H+ అనేది యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఆక్సిజనేషన్లో 2 electrons and 2H+ అనేది యూజ్ చేసుకుంటుంది ఆక్సిజనేషన్లో. సైటోక్రోమ్ P45 యూజ్ అవుతుంది. ఇక్కడ సైటోక్రోమ్ C ఆక్సిడేస్ అనేది ఉంటుంది. 4 ఏ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఆల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి కోబాల్ట్ ఎంజైమ్స్ అండ్ ఫోటోసింథసిస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.